హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రియా ప్రణీత్. అందరికీ నమస్కారం, ఎల్లరిಗೂ నమస్కార. నేనైతే బెంగళూరుకి వెళ్తున్నాను, మా అన్న వాళ్ళ ఇంటికి. ఇక్కడ చూడండి, ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు వీడు అని అనుకుంటున్నారేమో మీరు. వీడు ఇప్పటిదాకా చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యి ఇప్పుడే సైలెంట్ అయ్యాడు. సో నా బాబుతో అండ్ మా క్యాండీతో నా ఈ బెంగళూరు ట్రావెల్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకే చికి చికి విషు హాయ్ చెప్పు. హాయ్. మార్నింగే లేచాడు కదా, సో కొంచెం నిద్ర వస్తున్నట్లుంది వాడికి, అందుకే డల్గా ఉన్నాడు కొద్దిగా. అండ్ మీకు ఇంకా ఒకటి కూడా చూపిస్తాను నేను. మమ్మీ వన్నీమా, ఇదిగోండి, ఇది మెయిన్ క్యారెక్టర్ మా ట్రావెల్లో. ఇది చాలా మెయిన్ క్యారెక్టర్ ఇది. ఇది మా లియో. వీడు క్యాండీ, వీడు లియో అండ్ వీడు విశ్రుత్. చూసారు కదా, వీళ్ళు ముగ్గురుతో నా ట్రావెల్ ఎలా ఉంటుంది, అది కూడా బెంగళూరు వరకు 6 hours జర్నీ ఇక్కడ నుండి. చూసాం. స్టే ట్యూన్. చూడండి, ఆల్రెడీ వీడు నాటీనెస్ స్టార్ట్ చేసేసాడు కాబట్టి ఆల్రెడీ బెల్ట్ కట్టేశాను వీడికి. లియో ఎక్కడికి పోతావు లియో నువ్వు? ఎక్కడికి పోకు చూస్తారా? చూడండి ఇది ఇట్లుంటుంది మా లియోతో. మామూలుగా ఉండదు మాకు అసలు, కదా లియో. అమ్మవారి గుడి వస్తుంది. నేను ఆ టెంపుల్ కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇందాక చెప్పిన టెంపుల్ అయితే ఇదే. వచ్చేసాం చూడండి టెంపుల్కి. నేను లోపల కూడా మీకు చూపిస్తాను. చూసారా, ఇలా హైవే ఉంటుంది, హైవే పక్కనే ఈ టెంపుల్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం ఇక్కడ స్టాప్ చేసి అమ్మవారికి ముక్కొని వెళ్తారు. గ్రామదేవత అని అంటారు కదా, అలాగా. సో మ్యాక్సిమం అందరూ స్టాప్ చేసేసే వెళ్తారు ఇక్కడ. చూసారు కదా, మేము కూడా ప్రతిసారి ఈ రోడ్డుకి వచ్చినప్పుడంతా ఇక్కడ స్టాప్ చేసి అమ్మవారి గుడికి వచ్చేసి వెళ్తాము. చూడండి, డాడీ చెప్పాను కదా చాలామంది వస్తారని. ప్రతి ఒక్కరూ ఈ రోడ్డుకి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ స్టాప్ చేసేసి అమ్మవారిని దర్శనం చేసుకొనే వెళ్తారు వాళ్ళు. మేము కూడా ఎప్పుడు ఈ రోడ్డుకి వచ్చినా కూడా స్టాప్ చేసి ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ఒక 5 to 10 minutes టైం స్పెండ్ చేసేసే వెళ్తాము. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, ఇక్కడ సైలెంట్గా ఉంటుంది. ఏమంటే హైవే, బట్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. డాడీ ఈ ఊరు పేరేమి? ఏం ఊరు? జోళద్రాశి ఏనా ఇది? జోళద్రాశి ఇది.
జర్నీ అంటేనే వామిటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ కడుపు తిప్పుతుంది. ఒకసారి అయితే వామిట్ కూడా చేసుకున్నాను. మీకు కూడా నాలాగేనా? సో మేమైతే లంచ్ కోసమని స్టాప్ చేసాము. ఆర్డర్ ఇచ్చాము, వస్తుంది. వెయిటింగ్. ఇది జామ్ రెస్టారెంట్ అంట. కొత్తగా ఓపెన్ చేశారంట ఇక్కడ వీళ్ళు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏమేమి, నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఇది అనంతపురం కట్టడి, అనంతపురంలో ఇది అనంతపురం బైపాస్ పక్కన అంట. స్టాప్ చేసాము. ఫుడ్ చూద్దాం. ఫుడ్ నాకైతే ఏం నచ్చలేదు. సో మేము అందుకే ఏం తినలేదు ఇక్కడ. జస్ట్ ఒక రోటీ ఒకటే తినేసి ఇంకా బయలుదేరుతున్నాము. చూద్దాం, ముందు ఎక్కడైనా స్టాప్ చేస్తే అప్పుడు తిందామని అనుకున్నాం. ఫుడ్ ఏం మాకైతే నచ్చలేదు. ఇందాక స్టాప్ చేసిన రెస్టారెంట్లో ఫుడ్ బాగాలేదని చెప్పి ఇప్పుడు మేము మరీ వేరే రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ బాగుంది. ఈ రెస్టారెంట్స్ వెతికేకే మాకు 1.5 hour టైం ఇక్కడే వేస్ట్ అయిపోయింది మాకు. సో ఇక్కడైతే ఫుడ్ బాగుంది. మా విశ్రుతికి కూడా నచ్చినట్టుంది. వాడే తింటున్నాడు ఫుడ్. చూడండి, చూపిస్తాను. విశ్వ బాగుంది ఫుడ్. ఫుడ్ తినేసి ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నాం. చూడండి మేము. విషు 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 పడతావు. చాలు అక్కడే. నేనైతే వీడియోలో ఒక ప్లేస్ చూపించాను. ఆ ప్లేస్ ఎక్కడ ఏమి అని మీకు ఏమైనా తెలిస్తే గెస్ట్ చేసి నాకు చెప్పండి. అండ్ మీరు అది గెస్ట్ చేయాలంటే తెలుసు కదా, వీడియో అయితే ఫుల్గా చూస్తేనే మీరు అది గెస్ట్ చేయగలరు. సో చూద్దాం ఎంతమంది గెస్ట్ చేసి నాకు కమెంట్ చేస్తారు. ఈ ప్లేస్ ఎక్కడో గెస్ట్ చేసి చెప్పండి.
వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మా వదిన పేరుకు మాత్రమే వదిన, బట్ మేమైతే ఫ్రెండ్స్ లాగా ఎక్కువగా ఉంటాము. అండ్ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇంకా నేను మా అన్న వదిన వాళ్ళతో ఎంజాయ్ చేయాలి, చాలా మాట్లాడాలి. ఇంకా మేము ఇప్పటికైతే ఈ వీడియో ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. నేను నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.